జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా 1990 మే 9న విడుదలైంది. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు ఇండియన్ రూపీ 15 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ఆ కాలంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. ఇక ఈ సినిమాలోని విజువల్ ఎఫెక్ట్స్ విఎక్స్ వర్క్ గురించి చెప్పాలంటే 1990లలో తెలుగు సినిమాలో ఇలాంటి ఫ్యాంటసీ కథాంశంతో కూడిన చిత్రం రావడం ఒక సాహసమే. ఆ సమయంలో ఉన్న పరిమిత సాంకేతిక పరిజ్ఞానంతో కూడా దర్శకుడు కె. రాఘవేంద్రరావు అద్భుతమైన విజువల్స్ను తెరపై చూపించారు. ముఖ్యంగా దేవలోకం సన్నివేశాలు, మాయలు, గాలిలో ఎగరడం వంటి సీక్వెన్స్లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అప్పటి టెక్నాలజీ ప్రకారం చూస్తే ఈ సినిమాలో ఉపయోగించిన విఎక్స్ వర్క్ చాలా ఇన్నోవేటివ్గా ఉంది. ఈ సినిమా తరువాత చాలామంది దర్శకులకు ఇలాంటి ఫాంటసీ చిత్రాలు తీయడానికి స్ఫూర్తినిచ్చింది అనడంలో సందేహం లేదు. ఇటీవల ఈ సినిమా 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దీనిని 3D మరియు 8K ఫార్మాట్లో మళ్లీ విడుదల చేశారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి సినిమాను మరింత మెరుగుపరిచారు. విడుదలైన మొదటి రోజే ఈ చిత్రం దాదాపు 1.75 కోట్ల రూపాయలు గ్రాస్ కలెక్షన్ సాధించింది. మొత్తానికి జగదేక వీరుడు అతిలోకసుందరి విడుదల సమయంలో దాని కలెక్షన్లు ఒక రికార్డు. అలాగే దాని విఎక్స్ వర్క్ అప్పటి టాలీవుడ్కు ఒక కొత్త దారిని చూపించింది. కథలోకి వెళితే ఇంద్రజ శ్రీదేవి దేవలోకానికి చెందిన అందమైన దేవకన్య. ఒకసారి ఆమె భూలోకానికి వస్తుంది. ఇక్కడ ఆమెకు రాజు చిరంజీవి అనే ఒక సాహసోపేతమైన యువకుడు తారసపడతాడు. రాజు అనాథ అయినప్పటికీ చాలా మంచి మనసున్న వ్యక్తి. తన స్నేహితులను ఊరి ప్రజలను ఆపదలో ఆదుకుంటూ ఉంటాడు. మొదటి చూపులోనే ఇంద్రజ రాజు ఒకరినొకరు ఇష్టపడతారు. అయితే ఇంద్రజ తిరిగి దేవలోకానికి వెళ్ళిపోతుంది. ఆమెను విడిచి ఉండలేని రాజు ఎలాగైనా దేవలోకానికి వెళ్లాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అతనికి అనేక అడ్డంకులు ఎదురవుతాయి. దుష్టశక్తులు మాయాజాలంతో నిండిన దేవలోకంలోకి ప్రవేశించడం అంత సులువు కాదు. రాజు తన స్నేహితుల సహాయంతో అనేక సాహసాలు చేసి చివరకు దేవలోకానికి చేరుకుంటాడు. అక్కడ ఇంద్రజుని కలుసుకుంటాడు. కాని వారి ప్రేమకు దేవలోకంలో నిబంధనలు అడ్డువస్తాయి. ఒక దేవకన్యమర్త్యుణ్ణి ప్రేమించడం శాస్త్రవిరుద్ధం. దీనివల్ల ఇంద్రజకు శాపముచ్చే ప్రమాదముంది. అయినప్పటికీ రాజు తన ప్రేమను గెలిపించుకోవడానికి ఇంద్రజను దక్కించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. దేవలోకంలోని పెద్దలను ఒప్పించడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో రాజు తన మంచి గుణాలను ధైర్యాన్ని నిరూపించుకుంటాడు. చివరకు వారి నిజమైన ప్రేమను చూసి దేవతలు కరుణిస్తారు. అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఇంద్రజ రాజు ఇద్దరూ ఒక్కటవుతారు. వారి ప్రేమ భూలోకంలోనూ దేవలోకంలోనూ చిరస్థాయిగా నిలుస్తుంది. మొత్తానికి జగదేక వీరుడు అతిలోక సుందరి అనేది ప్రేమ, సాహసం మరియు అద్భుతమైన ఫ్యాంటసీ అంశాలతో కూడిన ఒక మరపురాని కథ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. దాని ద్వారా మేము కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే తెలుస్తుంది. మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు.